మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి రావాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం ఓజీ సినిమా వైపు వెళ్ళిపోయింది. మొదటి రోజు మనది కాదు, సెప్టెంబర్ 25న రాబోయే ఓజీ సినిమాతో ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కొడతాం అని నమ్మకంగా చెబుతున్నారు పవన్ ఫ్యాన్స్. వీరమల్లు సినిమాకు అనుకున్న ఫలితం రాకపోవడంతో అందరి ఫోకస్ ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మీదకు వెళ్ళిపోయింది. ముందు ఉన్న దానికంటే ఓజీ సినిమా మీద ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగాయి. దాంతోపాటు బాధ్యత కూడా బాగా పెరిగింది. ఇంత ప్రెషర్ ఇప్పుడు మోయాల్సిన బాధ్యత సుజిత్ మీద ఉంది. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే దీని మీద ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ను అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే ప్రెజెంట్ చేస్తున్నాడు సుజిత్. కేవలం ఒక్క టీజర్తోనే సినిమా స్వరూపం మారిపోయింది. ముందు నుంచి కూడా హరిహర వీరమల్లు సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అనుకున్నట్టుగానే ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు ఫోకస్ అందరూ సుజిత్ సినిమా వైపు పెట్టేశారు. ఇలా చెప్పాలంటే వీరమల్లు సినిమాతో దిష్టిపోయిందని, అసలు వేట ఇకపై చూస్తారు అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా మీద రోజు రోజుకి పెరుగుతున్న అంచనాలతో పాటు ప్రెషర్ చూసి నిర్మాత డివివి దానయ్యకు కూడా టెన్షన్ ఆగడం లేదు. కానీ సుజిత్ మాత్రం చాలా కూల్గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఎవరిని పట్టించుకోకుండా సింపుల్గా ఓజీ సినిమాను అనుకున్న టైంకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ బాగానే ఇచ్చాడు. పైగా ఇందులో సీజీ వర్క్ లేదు కాబట్టి అభిమానులు భయపడాల్సిన పని కూడా లేదు. ఉన్నంత వరకు ఒరిజినల్ చూసుకుంటున్నాడు దర్శకుడు. గ్రాఫిక్స్తో పని లేకుండా రియలిస్టిక్ లొకేషన్స్లో సినిమా షూట్ చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అందరి లెక్కలు సెట్ చేస్తాడు అని బలంగా నమ్ముతున్నారు అభిమానులు. అన్ని అనుకున్నట్లు వర్కౌట్ గాని అయ్యాయంటే మాత్రం ఓజీ దెబ్బకు కనీసం 300 కోట్లు నడుచుకుంటూ వస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్, ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. సెప్టెంబర్ 25న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదలవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరోవైపు సుజిత్ ఎలాంటిది కమెంట్ చేయకుండా మౌనమే సమాధానం అంటున్నాడు. చూడడానికి చాలా కూల్గా ఉన్నాడు, కానీ బాక్సాఫీస్ ఎరుపెక్కించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు. అభిమానుల నుంచి ఎంత ప్రెషర్ వస్తున్నా కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు.